స్టార్9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన నాయకులు. పలు గ్రామాల్లో అయోధ్య బాలరాముని అక్షంతల వితరణ. ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే. ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్న దామోదర నరసింహ. స్వార్థ రాజకీయాల కోసం అవిశ్వాసం పెట్టారన్న సైదిరెడ్డి. ఒక్కరోజు రీలే నిరాహార దీక్ష చేపట్టిన కార్మికులు. అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేసిన నల్గొండ పోలీసులు. ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం. టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. అరవపల్లిలో వైసీపీ నేతల మీడియా సమావేశం. నల్గొండ జిల్లాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఏకైక క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించారు. నల్గొండ జిల్లాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఏకైక క్రికెట్ టోర్నమెంట్ కంచర్ల మానస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవభారత్ యూత్ ఆర్గనైజింగ్ లో బండారుగడ్డ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించడానికి మాజీ పార్లమెంటు సభ్యులు బూరా నర్సయ్య గౌడ్, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు పల్లె రవికుమార్ గౌడ్, స్థానిక మున్సిపల్ చైర్మన్ తోకల వెంకన్న విచ్చేశారు. క్రికెట్ ప్లేయర్స్, వివిధ గ్రామాల క్రికెట్ ప్లేయర్లు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనామస్మరణతో ముచ్చటగా 3వ రోజు మిరుదొడ్డి, లింగుపల్లి గ్రామాల్లో అయోధ్య బాలరాముని అక్షంతల వితరణ చేపట్టారు. అక్షింతలు తీసుకువచ్చే కలశ ప్రముఖులకు, అలాగే మిరుదొడ్డి సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు రాజగోపాలాచారి, భజన మండలి, భక్తజన బృందానికి మంచినీళ్లతో పాదపూజ చేసి ఇంటి లోపలికి స్వాగతించి ఆనందం వ్యక్తం చేసిన అర్చకుల ఆశీర్వాదం తీసుకున్న ఇంటి పెద్దలు, మహిళలు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో అయోధ్య శ్రీ బాలరాముని అక్షంతలు ఇంటింటి పంపిణీ కార్యక్రమం 3వ రోజును పురస్కరించుకొని కలశ ప్రముఖులు, శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ మిరుదొడ్డి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, అలాగే భజన మండలి బృందం, భక్తజన బృందం, రామభక్తుల ఆధ్వర్యంలో ఇంటింటికి వితరణ చేపట్టడం జరిగింది. వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ అప్పాల ప్రసాద్ జీ వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీరాముడు అందరివాడు అనే నినాదంతో కులమత భేదాలకు అతీతంగా ముస్లిం ప్రజలు కూడా మత సామరస్యానికి చిహ్నంగా శ్రీరాముని అక్షంతలను స్వీకరించడం జరిగింది. అలాగే మిరుదొడ్డి ఎస్ఐ నరేష్, పోలీస్ కానిస్టేబుల్ కు కూడా అక్షంతల వితరణ చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. భువనగిరి మండలంలోని అనంతారం, వడపర్తి, బండసోమారం గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రజాపాలన ద్వారా జనరల్ గా ఇవన్నీ కూడా మనం వెళ్ళిపోతాం, ఎంఆర్ఓ ఆఫీస్, ఎండి ఆఫీస్ పోతాం, అట్లా పోతలేం. ఈ రోజు మీ దగ్గరికే అధికారులు వచ్చారు, ప్రజాప్రతినిధులు వచ్చారు, అప్లికేషన్ తీసుకుంటున్నారు, మీ దగ్గరకు వచ్చి అంటే పారదర్శకంగా నడుస్తుంది. జనరల్ ఆఫీసుల దగ్గర పోతే దళారులు ఉంటారు, మధ్యవర్తులు ఉంటారు, కమిషన్లు ఉంటాయి, అంతకుముందు జరిగినాయి. సో అట్లాంటి వాటిని తాగియకుండా ఈరోజు నేరుగా మీ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని మరి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా మీకు ఈ పథకాలన్నీ జరిగేలాగా మీ దగ్గరికే ప్రజాపాలనలో భాగంగా మీ ముంగటికే మేమందరం వచ్చి అప్లికేషన్ తీసుకుంటున్నాం. ఇది ఆఖరి రోజు
ఇబ్బంది పడకండి. మరి మీకు సమయం ఉంది, చిన్న ఊరే, మరి జనం అయితే తక్కువనే వచ్చారు, అందరు బయట పోయి రాయండి. సంబంధించిన అన్ని అంశాల మీద ముఖ్యంగా ఒకసారి చెప్తా, మహాలక్ష్మి పథకంలో భాగంగా మీకు అతి ముఖ్యమైనది నెలకు 2500 మీ ఇంటి ఖర్చులకు వచ్చేది. ప్రతి గృహిణికి, పేద సాధారణ ఉన్న కుటుంబాలందరికీ కూడా, సామాన్య కుటుంబాలందరికీ కూడా నెలకు 2500 వచ్చే కార్యక్రమం ఈ అప్లికేషన్ లో పొందుపరచబడ్డది. ఈ అప్లికేషన్ లో మీరు 2500కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, మొదటిది. రెండోది, మీకు గ్యాస్ సిలిండర్ అంతకుముందు 1200 ఉండే, ఇప్పుడు 500కే మళ్ళా గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఓకే, ఇది మహాలక్ష్మి పథకం. మళ్ళా మనకు సంబంధించి మరి రైతులకు ముఖ్యంగా రైతు భరోసా కింద సంవత్సరానికి ఎకరానికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా మరి ఈ రైతు భరోసా కింద తీసుకుంటున్నాం. ఓకే, మరి అట్లనే రైతు కూలీలకు మా భూములు లేవు, మా సంగతి అడిగిండ్రు, మరి వాళ్ళకు కూడా ఆ రోజు చెప్పినట్టుగా సంవత్సరానికి 12,000 రైతు కూలీలకు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ అప్లికేషన్ లో తీసుకుంటున్నాం. ఇది రైతు భరోసా కార్యక్రమం, రైతులకు రైతు కూలీలకు ఉన్నది. మరి అట్లనే మనకు సంబంధించి అందరికీ మరి ఇది గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంటు బిల్లు కూడా ఉచితం, 200 యూనిట్ల వరకు. సో ఆ విధంగా కరెంటు కూడా మీకు ఉచితంగా ఉంటుంది, దానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మరి నాలుగోది మనకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు అతి ముఖ్యమైనది. ముందు ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ముందు లేదు ఇబ్బంది పడ్డాం, ఇంకా ఇబ్బంది అవసరం లేదు. మనందరికీ ఇండ్లు వచ్చే కార్యక్రమం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాము. దానికి కూడా ఈ అప్లికేషన్ లో పొందుపరచడం, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షలతోటి మీకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవడానికి కూడా చెప్తా ఉన్నాం. ఇది గొప్ప కార్యక్రమం. 4 ఇచ్చినాం, ఈరోజు మళ్ళీ మొదలు పెడుతున్నాం. అంచెలంచెలుగా ఇల్లు వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి అట్లనే మనకు సంబంధించి పెన్షన్ కూడా 400,000 ఉండే పెన్షన్ తోటి మరి వరుసగా మాకు ఎలక్షన్లలో ఇబ్బంది జరిగింది. రేగుంట మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర్ నరసింహ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను తప్పకుండా అమలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ లేదని ఆవేదన చెందారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ప్రజల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తుందని సూచించారు. ఎక్కడ పోయినా తీర్థయాత్రలో మనం ఎక్కడ పోయినా ఉచితంగా మన ప్రయాణము. 2 అంశాలు, ఇంకా 4 అంశాలని గతంలో ఏ రకంగా అయితే పేదవాళ్లకు ఇళ్ల జాగలు లేకపోతే, ఇళ్ల స్థలాలు లేకపోతే ఇళ్ల స్థలాలు ఇచ్చి దానికి తోడు ఇంద్రమ్మ పేరు మీద ఆనాడు ఇల్లు కట్టించిన ప్రతి గ్రామంలో. మీ గ్రామంకి వచ్చేప్పుడు గతంలో ఇల్లు వచ్చినాయా? వచ్చినాయా రాలేదా? ఇల్లు వచ్చినాయి, అప్పుడే వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు అదే ఇంద్రమ్మ పేరు మీద మళ్ళీ మీకు ఇల్లు మంజూరు చేయాలి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, గృహలక్ష్మి. గతంలో ఎట్లయితే మన ఇంటికి ఉచితంగా కరెంట్ ఉండనో, మనం కరెంటు వాడుకుంటుంటే పెన్షన్లు, చేయూత పెన్షన్లు, రైతు భరోసా, ఇవన్నీ కార్యక్రమాలు రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా అమలు చేయాలనే సదుద్దేశంతో మొట్టమొదటి స్టెప్ ఏంది అంటే ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకుపోవాలి, ప్రజలకు దరఖాస్తులు ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు మార్పు, తెలంగాణ ప్రజలే మార్పు కోరిండ్రు. లీడర్లు, యంత్రాంగం అంతా ఒక దిక్కున్న, ప్రజలు ఒక దిక్కయ్యారు. మళ్ళీ మార్పు తీసుకొచ్చారు కనుక ఇప్పుడు యంత్రాంగం పరిశాన్ ఉంది, లీడర్ ఓడిపోయిన లీడర్ పరిశాన్, ప్రజలు ఎట్లా చేసారు అయితే అని చెప్పేసి. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఎంత పెద్ద నాయకుడు కానీ, ఎంత పెద్ద నియంత కానీ, ఎంత దుర్మార్గం కానీ, చివరకు దానికి చరమగీతం పాడేది ఎవరు అంటే ప్రజలే. ప్రజాస్వామ్యంలో ప్రజలని మనం ఆదరించాలి, గౌరవించాలి, వాళ్ళ నిర్ణయాన్ని కూడా మనము గౌరవించాలి. కనుక మళ్ళీ రాబోయే 5 ఏళ్లలో మీకు ఖచ్చితంగా గతంలో ఏ రకంగా అయితే లేదు మీకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించిందో కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు 2004, 2014 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రకంగా అందించిందో మీకు ఇది ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంటే కానీ, ఇళ్ల జాగాలే కానీ, ఇళ్ల స్థలాలే కానీ, ఆ 2007-8లో ఆనాడు ప్రధానమంత్రి మెడకు వచ్చిండు మన్మోహన్ సింగ్, గుర్తుందా?
గుర్తుందా మన్మోహన్ సింగ్ వచ్చింది? ఆనాడు మన్మోహన్ సింగ్ వచ్చి పేదోళ్లకు ప్రతి ఊరు శివార్లో ఎకరమో అర్ధ ఎకరమో 2 ఎకరాల భూ పంపకం జరిగింది ఆనాడు. ఆ భూములకు రక్షణ లేకుండా పోయింది ఈనాడు. ఇది చరిత్ర. కనుక మీ అందరితో కోరేది ఒకటే, కాంగ్రెస్ పార్టీని దీవించండి, ఆశీర్వదించండి. మళ్ళీ తిరిగి మీకు ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు ఖచ్చితంగా మీకు సేవలు అందిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఏం చేయాలి? అందుకోసం ప్రజాపాలన అంటే ప్రభుత్వం మీ ముందుకు రావాలి. మేమందరం మీ దగ్గరకు వచ్చినాము. కలెక్టరే కానీ, అడిషనల్ కలెక్టరే కానీ, పోలీస్ యంత్రాంగమే కానీ, మంత్రి కానీ అందరూ కూడా మీ దగ్గరకు వచ్చిండ్రు. ఈరోజు మీకు దరఖాస్తులు ఇచ్చిర్రు. దరఖాస్తులో ఏ అంశాలు ఉన్నాయో, మీకు ఏ అంశం అయితే ఇష్టం ఉన్నదో, ఏ అంశం అయితే కష్టం ఉన్నదో, ఏదైతే అంశం మీకు కావాల్సిందో అవన్నీ నింపి మీ కౌంటర్లు సుమారు ఎన్ని కౌంటర్లు ఉన్నాయి ఇప్పుడు? 12 కౌంటర్లు. ప్రతి కౌంటర్కు 100 మందికి ఒక కౌంటర్, 12 కౌంటర్లు. ప్రత్యేకంగా మహిళలకు మహిళలకు వికలాంగులకు ఒక కౌంటరు. కనుక ఇవన్నీ దరఖాస్తులు ఒక చేయకుంటేనే కాదు, యావత్ మెదక్ జిల్లా తెలంగాణలో ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి మున్సిపల్లో కూడా మీ దరఖాస్తులు ఇచ్చి మీకు మళ్ళీ మీరు దరఖాస్తులు మేము స్వీకరించి, మా యంత్రాంగం స్వీకరించి మీకు రసీదులు ఇచ్చి రాబోయే కాలంలో ఈ 6 గ్యారంటీలు ఏ గ్యారంటీలు అయితే సోనియా గాంధీ గారు ప్రకటించారో అందులో 2 గ్యారంటీలు 6 గ్యారంటీలను మొదటి కేబినెట్ సమావేశంలో తీర్మానించి ఆమోదించడం జరిగింది. అందులో 2 గ్యారంటీలు ఈరోజు ఆచరణలోకి వచ్చినాయి. మొట్టమొదటిది ఆరోగ్యశ్రీ. ఈ ఆరోగ్యశ్రీ ఎప్పుడు వచ్చింది? ఎవరికైనా గుర్తుందా? బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ మందాడి సైదిరెడ్డి మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం అవిశ్వాస తీర్మానం పెట్టారన్నారు. నల్గొండ బీఆర్ఎస్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా అప్పటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో 100 కోట్లతో అభివృద్ధి చేశాను. అవినీతి చేస్తే అవిశ్వాస తీర్మానం పెట్టాలి. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే అవిశ్వాసం పెట్టారు. కొందరు కౌన్సిలర్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్కడ ఉంటారు. డబ్బుకు అమ్ముడుపోయిన వారు మళ్ళీ ఎలా ప్రజలకు న్యాయం చేస్తారో పట్టణ ప్రజలు ఆలోచించాలన్నారు. విప్ను ధిక్కారించి కాంగ్రెస్ కు ఓటేశారు. మేము రాజకీయ విలువలతో ఆనాడు బొడ్డుపల్లి లక్ష్మిని దింపలేదు కదా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇలాంటి రాజకీయాలు తగదు. ఆయన ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న 20 ఏళ్ల కాలంలో ఏం అభివృద్ధి చేయలేదు. కనీసం ఇప్పుడైనా నల్గొండ అభివృద్ధి మీద కోమటిరెడ్డి ఫోకస్ పెట్టాలన్నారు. కుట్రలు కుతంత్రాలతో సొంత పార్టీకి అన్యాయం చేసిన కౌన్సిలర్లపై అనర్హత వేటు వేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది. గత 4 సంవత్సరాల కింద ఎన్నికైనటువంటి చైర్పర్సన్గా నేను నల్గొండ నియోజకవర్గాన్ని ఈ 4 సంవత్సరాల కాలంలో నల్గొండ మాజీ శాసనసభ్యులు అదే కంచర్ల భూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా కేటీఆర్ గారి సహకారంతో నల్గొండ నియోజకవర్గాన్ని 100 కోట్ల రూపాయలతో ఈరోజు నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో నల్గొండ పట్టణం ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉందో నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. గతంలో కంటే నల్గొండలో ఐటీ హబ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే నల్గొండ పట్టణం యొక్క రూపురేఖలన్నీ కూడా నా మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం అభివృద్ధి చెందిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అవిశ్వాసం పెట్టాలంటే ఏమన్నా అవినీతి అక్రమాలు కానీ, అదేవిధంగా నల్గొండ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎక్కడైనా అవకతవకలు జరిగితే అవిశ్వాసం పెట్టాలి తప్ప ఈరోజు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి కొందరు నాయకులు ఈరోజు డబ్బులకు అమ్ముడుపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో ఈ నాయకులు ఎక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతున్నటువంటి నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెంట తిరిగి అక్కడ ఓడిపోగానే వెంటనే బీఆర్ఎస్ పార్టీలో చేరి భూపాల్ రెడ్డి గారి దగ్గర బీఫామ్లు తీసుకొని మళ్ళీ ఇక్కడ గెలిచి మళ్ళీ అక్కడ గెలవగానే మళ్ళీ అక్కడ పోయినటువంటి పరిస్థితి. ఇటువంటి కౌన్సిలర్లు నల్గొండ పట్టణంలో అమ్ముడు పోయినటువంటి వ్యక్తులు రేపు రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా నల్గొండ పట్టణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి 21 మందికి కూడా ఈరోజు పార్టీ విప్ జారీ చేయడం కూడా జరిగింది. అది కలెక్టర్ గారి దృష్టికి కూడా
తీసుకుపోవడం జరిగింది. ఈరోజు పార్టీకి ఎగనిస్ట్గా ఓటేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారం రోజుల్లో కలెక్టర్ గారు ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తారని చెప్పేసి ఆ నమ్మకం మాకుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు 5 సంవత్సరాలు నేను 4 సంవత్సరాలు చైర్పర్సన్గా ఉండి నల్గొండ ఎమ్మెల్యే నల్గొండ కంచర్ల భూపాల్ రెడ్డి గారు మంత్రిగా లేని సామాన్య ఎమ్మెల్యేగా ఈరోజు ఇన్ని వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేశారు. గతం నాయకుడు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి కూడా నల్గొండ నియోజకవర్గానికి చేసినటువంటిది ఏం లేదు. ఇప్పటికైనా నువ్వు మంత్రిగా ఉన్నావు, ఇప్పుడైనా నల్గొండ నియోజకవర్గాన్ని మా హయాంలో ఎంత డెవలప్మెంట్ అయిందో అంతకంటే డెవలప్మెంట్ చేసి నల్గొండ పట్టణాన్ని చూపించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఈ అవిశ్వాసాలు పెట్టి పదవులు దింపినంత మాత్రాన నీకు ఒరిగేది ఏం లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. గతంలో మీ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి గారిని కూడా మాకు అధికార పార్టీలో ఉన్నాం, ఆ రోజు కూడా మేము అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి ఉండే. మేము మానవత్వ విలువలతో ఉన్నాం కాబట్టి ఆ రోజు మేము బొడ్డుపల్లి లక్ష్మిని అదే చైర్పర్సన్గా కొనసాగించినాం. మీకు మానవ విలువలు లేక ఈరోజు డబ్బులకు అమ్ముడు పోయి లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు కౌన్సిలర్లను కొనుక్కొని ఈ యొక్క చైర్పర్సన్ని నెగ్గించుకోవాలని చూస్తున్నాం. ఇది ఒక గెలుపు కాదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. విప్పు జారీ చేశారు కదా, కొరియర్ చేసినాం, స్పీడ్ పోస్ట్ చేసినాం. అదేవిధంగా వారు తీసుకున్నట్లయితే వారి యొక్క ఇండ్లకు కూడా గోడలకు అతికించి పంచనామా కాపీలు కూడా అవన్నీ కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా విప్ కూడా వారం రోజులలో వారి సభ్యత్వాలు కూడా డిస్క్వాలిఫై అవుతాయి అని చెప్పేసి మళ్ళీ కూడా ఎలక్షన్కి రాబోతా ఉన్నాయి. నల్గొండ ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి వేచి చూడాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. వార్తలు చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఎదుట సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఎదుట సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఒకరోజు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా మజ్దూర్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే పునరుద్ధరించాలంటూ డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్ విధానాల వలన పదవి విరమణ కార్మికులకు అనేక ఇబ్బందులు ఉన్నాయని వారన్నారు. పదవి విరమణ పొందిన కార్మికుల శేష జీవితం ఆనందంగా సాగాలంటే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. మరియు SCRMU ఇచ్చిన పిలుపు మేరకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని మరియు NPSను బంద్ చేయాలని ఈరోజు 8 తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అన్ని డివిజనల్లో మరియు ఆల్ ఇండియాలో రైల్వే తరపు నుంచి ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది, హంగర్ ఫాస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 5 వరకు ఈ హంగర్ ఫాస్ట్లో పాల్గొనడం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా ఓల్డ్ పెన్షన్ స్కీము ఇవ్వాలి అని చెప్పి సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ తరపు నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎంప్లాయీ రిటైర్మెంట్ అయిన తర్వాత తన యొక్క శాశ్వత జీవితాన్ని సుఖంగా గడపాలంటే ఖచ్చితంగా మనకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది రావాలి. అప్పుడే వాళ్ళకి ఇంత నెల శాలరీ రావడం జరుగుతుంది. ఆ డబ్బుతోటే వాళ్ళు మిగతా ఉన్న శేష జీవితం అంతా సుఖంగా గడపడం జరుగుతుంది. లేకపోతే పిల్లల మీద ఆధారపడడం, మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. దాని గురించి అని ఖచ్చితంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ తరపు నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది.
అక్రమ గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా మరియు గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి నిరంతర నిఘాలో భాగంగా నమ్మదగిన సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్రం నుండి అంతర్రాష్ట్ర ముఠా ఒక డీసీఎం వాహనంలో గంజాయిని తరలిస్తున్నారని తెలుపగా నాగార్జున సాగర్ విజయపురి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంపత్ మరియు సిబ్బందితో కలిసి ఆంధ్ర తెలంగాణ సరిహద్దు చెక్పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజామున ఒక డీసీఎం MH24AU 5425 గల వాహనంలో కూరగాయల ట్రేలతో వచ్చింది. అట్టి వాహనంను ఆపి తనిఖీ చేయగా అందులో ఉన్న వ్యక్తులు దిగి పారిపోతుండగా పట్టుబడి చేసి వాహనమును తనిఖీ చేయగా అందులో బ్రౌన్ కలర్ టేపు చుట్టి ఉన్నటువంటి 168 ప్యాకెట్లను సుమారు 336 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరు చెప్పిన వివరాల ప్రకారం మహారాష్ట్రకి చెందిన జ్ఞానోబ అమోల్ గరే డ్రైవర్గా పనిచేసే క్రమంలో నిజామాబాద్ జిల్లాకి చెందిన జయపాల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. జైపాల్ గంజాయి సరఫరా చేస్తుంటాడు. అదే క్రమంలో జ్ఞానోబ అమోల్ గోరేకి విజయనగరం నుండి గంజాయి తీసుకొని మహారాష్ట్రకి తీసుకువెళ్లి అక్కడ నేను చెప్పిన వ్యక్తికి సరఫరా చేసి 1 లక్ష రూపాయలు ఇస్తా అనగా ఒప్పుకొని జ్ఞానోబ అమోల్ గోరేతో పాటు ముగ్గురు వెళ్లి అక్కడ నుండి లోడ్ చేసుకొని వరంగల్ మీదుగా వెళ్తే పట్టుబడతామని గుంటూరు మాచర్ల మీదుగా వస్తూ పట్టుబడ్డారు. వీరి వద్ద నుండి 168 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో 1st January నుంచి I've taken charge and this is our first big catch of drugs. 336 kgల గాంజాని విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి బీదర్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న మిర్యాలగూడ డివిజన్ సాగర్ పోలీస్ స్టేషన్ వారు along with the help of task force ఓన్గా వర్కౌట్ చేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మనకి అయినా కూడా ఓన్గా వర్కౌట్ చేసి పట్టుకోవడం జరిగింది. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ థింగ్. కాకపోతే మీడియా మాకు సహకరించాలి కొంచెం, ఎందుకంటే ఇది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. వీఆర్ ఓన్లీ రిమాండింగ్ ది అక్యూజ్డ్ దట్ వీ హ్యావ్. సో ఈ కేసు వివరాలకి వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక 4 మంది అక్యూజ్డ్ మన కస్టడీలో ఉన్నారు. వీళ్ళలో 2 ఫస్ట్ పర్చేజర్స్ అండ్ 2 వాళ్ళకి సహకరించిన వాళ్ళు. ఒక వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు అండ్ 3 మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళు హ్యాబిచువల్ ట్రాన్స్పోర్టర్స్, పెడ్లర్స్ అండ్ పర్చేజర్స్. దే ఆర్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ది డ్రగ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్. అండ్ వాళ్ళకి NDPS చట్టం ప్రకారము తగిన శిక్ష పడే విధంగా వాళ్ళ పేర్లు, తర్వాత వాళ్ళ వివరాలు ఇవన్నీ కూడా మన డేటాబేస్లో నమోదయ్యే విధంగా అండ్ వీళ్ళకి సోర్స్ ఎవరైతే ఇచ్చారో అండ్ వీళ్ళ రిసీవర్స్ వీళ్ళు కూడా అందరూ ఐడెంటిఫై చేయబడ్డారు. అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ నెట్వర్క్ని ఇంకా కూడా మనం బలహీనపరచదలుచుకున్నాము. అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ ఫస్ట్ డే రోజు నేను చెప్పాను గవర్నమెంట్ యొక్క priority and also department priority is to crack down on drugs in a major way. So the drugs సరఫరా నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మన ఏరియాలో బలహీనపరచడం ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగానే నల్గొండ డిస్ట్రిక్ట్ ఫోర్స్ చాలా కష్టపడి చాలా ప్లాన్ చేసి ఎంతో చాకచక్యంగా స్ట్రాటజిక్గా ప్రతి మూవ్ని క్యాల్కులేటెడ్గా చేసుకుంటూ ఇంత మంచి రిజల్ట్ ఇచ్చారు ఈరోజు. దీనికి సంబంధించి మనము ఒక 3 సెల్ ఫోన్స్ని రికవర్ చేయడం జరిగింది. ఆల్సో 1 DCM వెహికల్ విత్ నెంబర్ MH24AU 8425. దీనికి సంబంధించిన వేరే అక్యూజ్డ్ కూడా ఉన్నారు. అబౌట్ 9 అక్యూజ్డ్ ఆర్ ఐడెంటిఫైడ్ ఎట్ ద మూమెంట్. వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళ పేర్లు కానీ వివరాలు కానీ తెలపడం లేదు. Because for investigation purposes, we don't want to alert the accused and miss the chance of nabbing them. So this is basic vivaral. If you have a question, you can ask.
జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి నడుస్తున్నాయి. అవి డ్రగ్స్ పరంగా చాలా అలర్ట్నెస్తో కూడా ఉన్నాయని చెప్పగలుగుతాం. గంజాయి వాడకం అన్ఫార్చునేట్లీ చాలా ప్రివలెంట్ ఉంది. చాలా రోజుల నుంచి ఇది నడుస్తుంది. దీని మీద చాలా ఐరన్ ఫిస్ట్తో వ్యవహరించే విధంగా మనము డిపార్ట్మెంట్ మొత్తాన్ని మళ్ళా ఒకసారి ఉత్తేజపరుచుకుంటూ ఉన్నాము, టాప్ టు బాటమ్. అండ్ ఈ ప్రయత్నంలో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ ఒక యాంగిల్ ఉంటుంది, ఇంకొకటి ప్రివెన్షన్ ఉంటుంది, అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ప్రివెన్షన్. అన్ని మార్గాల్లో మనం చర్యలు తీసుకున్నప్పుడే మనకి పూర్తి నిర్మూలన, లేకపోతే ఆల్మోస్ట్ పూర్తి నిర్మూలన అనేది అచీవ్ చేయగలుగుతాం. తీసుకున్నట్లయితే అది ఆంధ్రాలో ప్రొడక్షన్ ఉంది కనుక, నార్త్ ఈస్టర్న్ ఆంధ్రాలో, సో అటు నుంచే రవాణా అవ్వాల్సి వస్తుంది. అండ్ వీఆర్ ఏ కాండ్యూట్. ఒక టైంలో ఓన్లీ కాండ్యూట్గా ఉండేది, మన రాష్ట్రం ఇప్పుడు కాండ్యూటే కాకుండా సరఫరాలకు కూడా బలి అవుతుంది. అండ్ దాంట్లో భాగంగానే ఎంతోమంది యువత ఎస్పెషలీ డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ ఫ్యూచర్ని చాలా డ్యామేజ్ చేసుకుంటారు. వాళ్ళ ఫ్యూచరే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ సఫర్ చేస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ ఇట్ ఈస్ హై టైమ్ దట్ we completely break this network. Please repeat. Machinery which are very expensive. ఇప్పుడు సిటీలో టీఎస్ఎన్ఎఫ్ వాళ్ళు వాడుతున్నారు. అవి వాడి మనం సందేహం ఉన్న ప్లేసెస్లో చెక్ చేస్తే మనకి డ్రగ్స్ లాస్ట్ 24 hours తీసుకున్నారు, వాళ్ళ బ్లడ్లో డ్రగ్ లెవెల్ ఏమో తెలుస్తుంది. అలాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. అవి ఎక్కువ పోలీస్ ఫోర్స్కి అందుబాటులో. డీకేపల్లిలో మాజీ సర్పంచ్ మణి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కుప్పం మున్సిపాలిటీలోని డీకేపల్లిలో మాజీ సర్పంచ్ మణి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాలలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా బీపీ, షుగర్ ఎక్కువగా ఉన్నవారిని గుర్తించి వారికి ఉచితంగా మందులు అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా కుప్పం ప్రాంతంలో తమలపాకు, వక్క, పొగాకు ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వలన నోటి సమస్యలు అధికంగా ఉన్నాయని గుర్తించారు. నోటి సమస్యలతో బాధపడుతున్న వారికి త్వరలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ మధు స్పష్టం చేశారు. వైద్య శిబిరం 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి. టికెట్ల కేటాయింపు ప్రకటించే వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందన్నారు. రాబోవు ఎన్నికలలో రాయచోటి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు నాయుడుని చేస్తామన్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో రేవంత్ రెడ్డికి మిత్రులున్నారు. రేవంత్ రెడ్డి నాకు కూడా మిత్రులు. అందుకే వారికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశాను. ఇందులో ఎటువంటి రాజకీయ కోణం ఏమీ లేదు. 1999 నుండి ఇప్పటి వరకు అన్ని ఎన్నికలలో పోటీ చేస్తూనే ఉన్నాను. గత 9 సంవత్సరాలు రాయచోటి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాను. తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది చేరుతారు. వారందరికీ సాదరంగా స్వాగతం పలికి చేర్చుకుంటాం. సమిష్టిగా కలిసి పనిచేస్తామని రమేష్ రెడ్డి తెలిపారు. నందలూరు మండలం అరవపల్లిలో వైసీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో మేడ విజయశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డిని విమర్శించే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ మండల అధ్యక్షుడు అన్నం నాగేంద్ర సూచించారు. నందలూరు మండలం అరవపల్లిలో వైసీపీ నేతలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లేబాక సర్పంచ్ లాంకాయ గారి నర్సయ్య మాట్లాడుతూ విజయశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డిని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి విమర్శిస్తే తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. 2019లో ఎన్నికల ముందు ఇదే విధంగా డబ్బుల కోసం డ్రామాలు ఆడారని, ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే మేడపల్లి మల్లికార్జునారెడ్డిని చేతకాని ఎమ్మెల్యే అయితే మేడ విజయశేఖర్ రెడ్డి సోదరుని ఎలా సర్పంచ్ చేశారని ప్రశ్నించారు. అలాగే వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు గ్రీష్మంత్ రెడ్డి మాట్లాడుతూ 2019లో ఎమ్మెల్యే మేడ మల్లికార్జునారెడ్డి కోసం కృషి చేసిన విజయశేఖర్ రెడ్డి ఇప్పుడు చేతగాని ఎమ్మెల్యే ఎలా అయ్యాడని ప్రశ్నించారు. మీకు ఇష్టమైతే టీడీపీ భజన చేయండని, అంతవరకు దుష్ప్రచారం మానుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మండల కోఆప్షన్ సభ్యుడు కలీం, సింగిల్ విండో అధ్యక్షుడు పాలగిరి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.